ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ వణికిపోయింది. ఎటు చూసినా వరద నీరే. వాగులు, వంకలు, జలాశయాలు ఏకమై పొంగి ప్రవహించడంతో బెజవాడ అతలాకుతలమైంది. దీనంతటికీ కారణం బుడమేరు వరద ప్రభావం. దీంతో జిల్లాలోని ఏ ప్రాంతం చూసినా వరదలో మునిగిపోయింది. సాయం చేయండి, కాపాడండి అని ఎక్కడ చూసినా ఆర్తనాదాలే. ఇళ్లలోకి వరద నీరు వచ్చేయడంతో మిద్దెపైకి వెళ్లి కాపాడండి అంటూ ఆర్తనాదాలు. ఇవన్నీ చూసి చలించిపోయిన చంద్రబాబు ఏం చేసైనా సరే బాధితులను కాపాడాలి అంటూ రాత్రికి రాత్రే రంగంలోకి దిగిపోయారు. అధికారులను పరుగులు పెట్టించి కారెక్కి అదిగో అక్కడికెళ్ళు, ఇదిగో ఇక్కడికెళ్ళు అని చెమటలు పట్టించారు. బోట్లో బుల్డోజర్ ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పరిస్థితి. మరోవైపు కేంద్రంతో మాట్లాడిన పవర్ బోట్లు ఎన్టీఆఫ్ సిబ్బందిని తెప్పించి సహాయ చర్యల్లో భాగం చేశారు బాబు. మీకు నేనున్నా, కాపాడుతానని బాధితులకు భరోసా ఇస్తూ ముందుకెళ్లారు చంద్రబాబు. అర్ధరాత్రి అయినా ముంపు ప్రాంతాల్లోనే ఉండి సాధారణ పరిస్థితి నెలకొనే వరకు పనిచేస్తామని భరోసా కల్పించారు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. నారా వారికి ఉన్న 40 సంవత్సరాల అనుభవంతో ఎన్నో ప్రళయాలు ఎదుర్కొన్నారు. ప్రకృతి విలయం, ప్రళయాలు ఆపడం ఎవరి తరం కాదు. కానీ ఎలా ఎదుర్కొన్నారు అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబు ముఖ్యమంత్రిగా ఉండగా 1997లో వచ్చిన హరికేన్ సైక్లోన్ గురించి ఈ తరానికి అంతగా తెలియకపోయి ఉండొచ్చు. కానీ అదొక పెద్ద విపత్తే. ఇక 2014 వైజాగ్ ప్రాంతంలో వచ్చిన హుదూద్ తుఫాన్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు విజయవాడను వరద నుంచి గట్టెక్కిస్తున్న తీరు చంద్రబాబు పాలనా దక్షతకు అద్దం పడుతున్నాయి. ఇదంతా ఒక రోజు 2 రోజులు 5 ఏళ్ల పాలనలో వచ్చిందేమీ కాదు. 40 ఏళ్ల అనుభవం. ఇప్పుడు బెజవాడ గత 50 ఏళ్లలో ఎన్నడూ చూడని, కలలో కూడా ఊహించని, కని విని ఎరుగని వరదల నుంచి జనాలను కాపాడడానికి వర్షం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. 7 వయసులోనే 20 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెడుతున్నారు. అందుకేనేమో చంద్రబాబును విజనరీ లీడర్, పీపుల్స్ లీడర్ అనేది.